పడుతుంది నా ఇంటి సంసారం ప్రజల నోటి నేను ఎందుకు వెయ్యాలి ఒరే కొడక రాకున్న పర్వాలేదు కొడక నువ్వు వచ్చి తలగొర్రాయి పెడితే నీ తల్లి లేచెప్తుందార కొడక తల్లి చనిపోతేనేమో పెద్ద కొడుకు అగ్గి పెట్టాలంటున్నావు తల్లి చనిపోతేనేమో పెద్ద కొడుకు అగ్గి పెట్టాలి తల్లి చనిపోతే చిన్న కొడుకు అగ్గి పెట్టాలంటున్నావు అయ్యా నువ్వు రాకున్న పర్వాలేదు అని రారాదు కొడుకు బిడ్డనెత్తుకొని వెనుకకు మరణేమో భార్య శుభం కాడికి వచ్చే వరకలయ్యా శుభసేన రాజ నీ కొడుకు మంత మాతాజీ ఏడు నీ కూడా లేదంటే నా కొడుకు నా కోడలు తిరుపతి తీరంగమ కాశీ కైలేశ్వరామ టెంకి తుంగభద్రికి అయ్యాడు యాత్ర తిరిగి వేరాడు నా కొడుకు వచ్చే వరకల్లో వారం అవుతుందో 15 రోజులు అవుతుందో నా భార్య తలిపీరిగైతుంది కానీ ఇది కానీ అంటున్నారమ్మా అల్లురామలాల నూట్ల కుక్కలకి దొరుకుతుంది కోట్ల కుక్కలకి దొరుకుతుంది అందరికి ముత్తైతే సాగు దొరకబోదనమ్మా ముత్తైతే సాగు చనిపోయిన ఏమి చెప్తారు 5 ముత్తైలు పోతారు చాలాడు బండల్లో తీసుకుపోయి తడిపెడి తాను చేపించి తడి బట్టలు విడిచి పట్టు బట్టలు పెడతారమ్మా పట్టు బట్టలు కట్టి పాడలోపల వండి పెట్టినాడు 5 ముత్తైలు వాళ్ళకంత ఓడిపోయి మొత్తరు ముత్తైతే సాగు చనిపోయిన వాళ్ళకి 5వ తనం దాకపోతుందట 5వ తనం అంటే ఏంటిది కారుకు మట్టలు ఉంటాయి చెరుకు గాజులు ఉంటాయి చెప్పులకు కోసం ఉంటుంది నోటికి కుంకుమ పెడతాయి సిగల్ల మల్లెపూలు ఉంటాయమ్మా నా భార్య ముత్తైతే సాగు చనిపోయింది తల్లులారా నా భార్యకు తాను చెప్పిరా నేను రారాజు అన్న పప్పది పట్టిండు 5 ముత్తైలు కన్న తల్లికి తడిపెడి తాను చేపించాడు తడి బట్టలు విడిచి పట్టు బట్టలు కట్టి పాడదోపల వంట పెట్టినమ్మా 5 ముత్తైలు ఉలకంగా ఓడిపోయి మొక్కలు కాలుకు మట్టలు నీ చేతులు గాజులు పెడుతుంది చెప్పులకు పసుపు పెడుతుంది నొట్టికి ముక్క పెట్టి మల్లెపూలు పెట్టినమ్మా కన్న రాజుకు తాను చేపించుడు 2 పిల్లగల్ల బావు కట్టి కొత్త కుండ చేతులు పెట్టి పాడ ముందర నిలబెడుతున్నారే అమ్మా నాలుగు దిక్కుల్లో నిలబడి గోవిందాన్ని పాటలు రావట్టంగా భగవంతుడు పాట పాడుతున్నాట ఏం పాట బ్రహ్మ ముగ్గురు నాదమ్ములంట నాదమ్ములంట ఏదిన మనకు మాయ బొమ్మలంట Thank you.